అమ్మో, ఏదో తేడాగా ఉందేంటి? నాకు ఇది నచ్చలేదు. బ్లాక్ కాఫీ కదా, నార్మల్ కాఫీ ఆర్డర్ చేసుకో. కాఫీ కాదు. మరి నువ్వు చేస్తుందేం బాగాలేదు. ఇలా తాగకూడదా? మరి ఇంకెలా తాగాలి? అసలు ఈ కాఫీ టాపికే కాదు. మరి ఇంకేంటి? అదే నీ బెస్టీ రమేష్ గడు ఉన్నాడు కదా, వాడి గురించి. గాడు ఏంటి? గాడు కాకపోతే గాడ్ ఫాదరా? ఇప్పుడు ఎందుకని చిరాకు అవుతున్నావు? లేకపోతే సామ్రాన్ ధూపమేసి మెడలో మాలేసి కాళ్ళకి దండం పెట్టాలా? ఏం మాట్లాడుతున్నావు చిన్నపిల్లలాగా? నా ప్లేస్లో పిల్లాడున్నా ఇలానే మాట్లాడతాడు. ఏంటిది? ఇట్స్ బోరింగ్ టైమా? దాంట్లో ఏముంది, ఇట్స్ ఏ స్నాప్. నేను పక్కనే ఉన్నావు కూడా ఇలాంటివి పెడితే నాకు ఎలా ఉంటుంది చెప్పు? ఎప్పుడు చూసినా రమేష్ రమేష్ రమేష్. మార్నింగ్ లేస్తే గుడ్ మార్నింగ్ మెసేజ్ ఏమో నాకు, గుడ్ మార్నింగ్ రమ్మి అని కిస్ ఎమోజీస్ ఏమో వాడికి. నువ్వు అడ్జస్ట్ అవుతావు, కానీ అలా పెట్టకపోతే రమ్మి ఫీల్ అవుతాడబ్బా. వాడు ఫీల్ అవడం కాదే, వాడి వల్ల నా కిడ్నీలు ఫెయిల్ అయ్యేలా ఉన్నాయి. ఏంటి అనుమానిస్తున్నావా? అనుమానం కాదే, మన ముగ్గురిని చూసిన వాళ్ళు మీ ఇద్దరి లవర్సు నేనే ఆటలు అట్టుపండుగా అనుకుంటారు. చూసావా, వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారని నువ్వింకేదో అనుకుంటున్నావు. ఇక్కడే అర్థమైపోతుంది నీ మెచ్యూరిటీ లెవెల్ ఏంటో. ఓహో, మీ ఇద్దరు ఇలా రాసుకొని పూసుకొని తిరుగుతుంటే నేను కమాన్ కమాన్ క్లాప్స్ కొడితే అప్పుడు మెచ్యూరిటీ ఉన్నట్ట? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు చేస్తున్న దానికి ఇది చాలా తక్కువ. నేనేం చేశాను? ఏం చేసావా? మొన్న సాయంత్రం బీచ్కి రమ్మంటే ఏంట్రా దబంగ్, మొన్న సాయంత్రం బీచ్కి రమ్మంటే ఏం చెప్పావు? నాతో షాపింగ్కి వచ్చింది బ్రో, ఈసారికి నువ్వు వెళ్ళొచ్చే. బిల్ ఎవడు పే చేశాడు? ఇట్స్ మీయా? ఒసై తాడు చెప్ప మొహందానా, బిల్లు వాడే కట్టాడు కానీ కార్డు నాది కదా. నీ గర్ల్ ఫ్రెండ్ నాదైనప్పుడు నీ కార్డు కూడా నాదే కదా బ్రో. నన్ను తాడ్చిప మొహందానంటావా? ఇది రమ్మీకి నీకున్న తేడా. ఇన్ని రోజులు నా కోసం చాలా చేశాడు, కానీ ఒక్కసారి కూడా తిట్టలేదు. వాడెందుకు తిడతాడు చెప్పు? వాడికి కావాల్సింది వేరు కాబట్టి. అయినా నా 1 month శాలరీ మింగేసి కార్డు మోస్తాడని క్రెడిట్ వాడే అకౌంట్లో వేస్తావేంటి? ఇది ఎలా ఉందో తెలుసా? వంట మొత్తం నేను చేశాక వాడొచ్చి పై ఉప్పు చెల్లి క్రెడిట్ మొత్తం దొబ్బేసినట్టుంది. కొంచెం గ్యాప్ ఇస్తావా? గ్యాపా? ఈ మాత్రం సరిపోద్దా? లేదా డోర్ దగ్గర నిలబడి వచ్చిపోయేళ్ళందరికీ వెల్కమ్ సార్ విజిట్ అగైన్ అని చెప్పాలా? పోనీలే కదా అని ఊరుకుంటుంటే ఆవేశం చాలా అరుస్తావేంటి? నువ్వు అనుకున్నట్టు రమ్మీ ఏం అలాంటివాడు కాదు, చాలా మంచివాడు. వచ్చి మూసుకుని కూర్చో. నీకన్నా తనే ఎక్కువ కేర్ తీసుకుంటాడు నా మీద. ప్రతి విషయం షేర్ చేసుకుంటాడు. ఐ నో వాట్ హీ ఈజ్. అయినా నీకు ఉన్నాడుగా బెస్ట్ ఫ్రెండ్. వాడు అబ్బాయే. అవును, నేను అబ్బాయినే కదా. వీడు అబ్బాయే. అబ్బాయి అబ్బాయి తిరగడం, అమ్మాయి అబ్బాయి తిరగడం ఒకటేనా? మరి తేడా ఏముంది? మావా నువ్వు అసలు తగ్గకరా. తేడా అని చెప్పి తేడాగా చేసినట్టుంది. అసలు జిమ్ చేసి గట్టి కనబడుతున్నావు. నువ్వు ఊరుకోమా, నేను హ్యాండిల్ చేస్తాను. థ్యాంక్ యూ మై లాట్. చూడు సిరి, ఒక అబ్బాయి ఆలోచన మరొక అబ్బాయికి తెలుస్తుంది. నువ్వు ఇలా ఉన్నంత వరకు తెలియదు. ఒక్కసారి వాడికి లీడ్ ఇచ్చి చూడు, నేను ఎందుకు ఇలా అయిపోతున్నావు నీకు అర్థమవుద్ది. చా, రమ్మి అలాంటివాడు కాదు. అయినా నువ్వు మా ఫ్రెండ్షిప్ని బ్రేక్ చేద్దామని ట్రై చేస్తున్నావు. అవును, బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అమ్మా తల్లి, బ్రేక్ చెయ్యాలని కాదు, ఇలా ఉంటూ నేనే కాదు ఏ మగాడు సహించలేడు. కాస్త కంట్రోల్లో ఉండి ఎవరికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇస్తే మంచిది అంటున్నాను. అంటే ఇప్పుడు నీకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదంటున్నావా? అలా నేను అనటం లేదు. సరే, ఒక పని చేద్దాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నువ్వేం చేసావో చెప్పు, నేనేం చేశానో చెప్తాను. డన్. నిన్న మార్నింగ్ ఎన్ని గంటలకు లేచావు? నేను 6కే లేచా. నాకు 6:01కి గుడ్ మార్నింగ్ విత్ 2 లవ్ ఇమోజీస్ కూడా పెట్టింది. మరి నీకేం పెట్టింది? 6:20కి జస్ట్ గుడ్ మార్నింగ్. 19 నిమిషాలు గ్యాపా? ఆ గ్యాప్లో ఏం చేసావురా? ఏమో, ఒక్క మెసేజ్ తాపేస్తే సిరి ఫీల్ అవుతుందని సాగతీసా. నువ్వు మరి ఎర్లీ మార్నింగ్ మెసేజ్ చేయలేదా? నేను మార్నింగ్ 5:30కే చేశా.
అప్పటికి ఇంకా నేను లేవలేదు కదా. లేవలేదంట్రా పాపం. లేచాకైనా పెట్టాలి కదా. వాడికి మెసేజ్ చేసే టైం ఉంది, నాకు రిప్లై చేసే టైం లేదా? అంటే నైట్ ఎప్పుడో 1కి మాట్లాడుకున్నాం. మరి నైట్ నాకు 9 గంటలకే గుడ్ నైట్ చెప్పావు కదా. అంటే నిద్రపోదాం అనుకున్నా, అప్పుడే రమ్మి మెసేజ్ చేశాడు. ఊరు కొడుతుంది బుజ్జి. అలా చాట్ చేశా అంతే. ముందు రమ్మి అని పిలవడం మానే. పిలవని బ్రో. సిరి నువ్వు అలా పిలుస్తుంటే రమ్ము తాగినంత కిక్ వస్తుంది తెలుసా? ఏం నవ్వుతున్నారా? నా లవ్ మీకు స్టాండప్ కామెడీ అయిపోయింది. ఇలానే జోక్ చేస్తూ నవ్విస్తూ ఉంటాడు. రమ్మీతో ఉంటే అసలు టైమే తెలీదు. అంతరిచ్చిపోయిన ఆదిమానల్లాగా నవ్వేంట్రా. ఆ నవ్వాపితే తర్వాత ఏం జరిగిందో మాట్లాడుకుందాం. తర్వాత ఏం జరిగింది దేవసేన? 7:30 వరకు జాగింగ్ చేసింది. 8:30కి బ్రేక్ఫాస్ట్ చేసింది. 9కి బ్యూటీ పార్లర్కి వెళ్ళింది. 10:30కి బ్యాంకుకి వెళ్ళింది. 11కి ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్ళాం బ్రో. అరే తొప్పాస నా కొడక, ఆ గూగుల్ మ్యాప్ కూడా ఇంత డీటెయిల్గా తెలిసి ఉండదు కదరా. మనతో మామూలుగా ఉండదు. ఇంకా అయిపోలేదు. రే రమ్ము, నువ్వు అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. అది రమ్ము విస్కీ బ్రాందీ కాదు బ్రో, కాల్ మీ రమ్మి. ఇంకొక మాట కానీ మాట్లాడేవే అనుకో, కాఫీ తాగేసి గ్లాస్ ఎక్కడ పెడతానో నాకే తెలియదు. నా మీద కోపం పెట్టుకుని నువ్వు రమ్మిని ఎందుకు తిడతావు? ఏమైంది బ్రో, అంత కోపం ఎందుకు? ఇదిగో మంచినీళ్ళు తీసుకో. నీ మీద కోపం వచ్చింది అంటే దానికి రీజన్ ఏంటో నీకు కూడా తెలుసు కదా. సిరిని తిట్టక్ బ్రో, నేను తట్టుకోలేను. అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఇలా ఉంటే కష్టం సురేష్. ఫ్యూచర్లో నీకు నాకు చాలా ఇబ్బందులు వస్తాయి. నా ప్రాబ్లం నా మైండే సిరి. నాదే కాదు, నిజాయితీగా ప్రేమించే ఏ మగాడికైనా ఇదే ప్రాబ్లం. ఒకరిని ట్రూగా లవ్ చేసాము అంటే అది ఫ్యామిలీతో సమానం. నాకు తెలియని విషయాలు నువ్వు చాలా రమ్మిగాడితో షేర్ చేసుకున్నావు. వాటిని అడ్డం పెట్టుకుని వాడిని బ్లాక్మెయిల్ చేస్తే ఏం చేస్తావు? రమ్మీ గురించి నాకు తెలుసు, వాడు అలాంటి వాడు కాదు. అసలు నువ్వు తెంగరదానివా మంచిదానివా ఏం అర్థం కావట్లేదు. చూడు సిరి, మగాడికి కోరిక చాలా ప్రమాదకరమైంది. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా మారుస్తుందో ఎవ్వరికీ తెలియదు. మీ అమ్మాయిలకి ఎప్పుడు అర్థమవుతుందే? మీ మీద ఉండే నమ్మకం బయటల మీద ఉండదు. ఎవడైనా నార్మల్గా చూస్తేనే చాలు మా రక్తం 1000 డిగ్రీ సెల్సియస్లో మరిగిపోతుంది. వాడెవడైనా సరే వెళ్ళి గుడ్లు పీకేయాలనిపిస్తుంది. అలాంటిది ఎవడో ఫ్రెండ్ అన్న పేరుతో 24 గంటలు మిమ్మల్ని అంటిపెట్టుకుని తిరుగుతాడు. వాడు పని మానుకొని మీ వెనక ఎందుకు తిరుగుతున్నాడో, వాడి మైండ్లో మీకోసం ఏం నడుస్తుందో ఎవరికీ తెలియదు. కొంతమంది అవకాశం దొరికితే చాలు చెయ్యి వేద్దామని చూస్తారు. ఫ్రెండ్షిప్ అన్న పేరుతో ఎక్కడెక్కడో ముట్టుకుంటారు. నువ్వెంతమంది నన్ను ఆపుతావు? ఏంటి? ఎంతమందిని ఆపుతావు? స్కూల్లోని, కాలేజ్లోని, జాబ్ చేసే దగ్గర, ఇంటి దగ్గర, బస్ స్టాప్ దగ్గర, ఇలా ఎక్కడ చూస్తే అక్కడ అమ్మాయికి సేఫ్టీయే లేదు. అంతెందుకు, మన ఇక్కడికి వచ్చి 10 నిమిషాలు అవుతుంది. నీ వెనక నుంచి నన్ను ఒకడు అలాగే చూస్తున్నాడు చూడు. ఇక్కడ పింక్ లైట్ ఉంది, అక్కడ బ్లాక్ లైట్ ఉంటే చాలా బాగుంది. వచ్చిన 10 నిమిషాల్లోనే నా ఎదురుగున్నది భర్త, బాయ్ ఫ్రెండా, అన్నయ్య, తమ్ముడా అని తెలియకుండానే లైన్ వేస్తున్నాడు. ఇలానే ప్రతి చోట ఉంటారు. ఒక అమ్మాయి మంచి డ్రెస్ వేసుకున్నా చూస్తారు, ఒక అమ్మాయి ఒంటి మీద సరిగ్గా బట్టలు లేకపోయినా చూస్తారు. ఇలా పట్టించుకుంటూ పోతే ఒక గంట కూడా బతకలేం. చూసి రియాక్ట్ అయితే తలనొప్పి స్టార్ట్. ఒక అమ్మాయికి తనతో ఉండే అబ్బాయిని ఎక్కడి వరకు ఉంచాలో, ఎంతలా ఉంచాలో బాగా తెలుసు. నేనెంతలా ఉండాలో, రమేష్ని ఎంతలా ఉంచాలో అది కూడా బాగా తెలుసు. ఇవన్నీ పక్కన పెడితే ఒక అబ్బాయి నాతో షాపింగ్ కానీ ఎక్కడికైనా ఏదైనా పనిలో తోడుగా ఉంటే ఇలాంటి సిల్లు ఫిలోస్ని ఈజీగా తప్పించుకోవచ్చు. వెయిటర్, ఇక్కడ నేను తాగిన వాటర్కి బిల్ ఇచ్చామా? దానికి నేనున్నా కదా. నువ్వు రమేష్ ఒకటి కాదు. సేఫ్ సైడ్గా వాడిని పెట్టుకున్నావా? వాట్? నాతో బ్రేకప్ అయితే నిన్ను నువ్వు కాపాడుకోవడానికి సేఫ్టీగా వాడిని పెట్టుకున్నావా? అనుమానమని క్లియర్గా చెప్పొచ్చుగా, ఇలా డొంక తిరిగడు ఎందుకు? మరేం చేయమంటావు? డే నైట్ వాడితో తిరిగి లేని ప్రాబ్లం నాతో వస్తుందా? సురేష్, స్టాప్ ఇట్. ఎందుకే స్టాప్? నీకు బానే ఉంది, వాడికి బానే ఉంది, మధ్యలో ఎరిపుష్పం కానీ నేనే కదా. ఐ సెడ్ స్టాప్ ఇట్.
చేశాడమ్మా ఫోను ఆడంగోడు చేశాడమ్మా ఫోను. లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేసి నా పని అయిపోయింది వచ్చిన పికప్ చేసుకో అని చెప్పు. చి అయ్యో పాపం. చివరికి ఎలాగైపోతాడు అనుకోలేదు. ఏం పాపం చేశాడో ఏంటో దేవుడా, ఏంటి తలరాత. ఇలారా నన్నా నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉందన్న. ఒకప్పుడు ఫైర్ కింగ్లా ఉండేవాడివి. బ్రేకప్ అయినప్పటి నుంచి ప్రేమిస్తే సినిమాలో భర్తగాళ్ళలాగా అయ్యయ్యయ్యయ్య అనుకుంటావేంటన్నా? నీ పేరేంటి? పద్దు అన్న. పద్దువా? పద్దు ఏంటి? అంటే మా తాతయ్యకి పెళ్లి కాకముందు పెద్ద కప్లింగే ఉండేదన్నా. ఆటగాడే. ఆ ప్రేమతో ఆ పేరు నాకు పెట్టేశాడన్నా. ఇప్పుడు చెప్పరా నీ ప్రాబ్లం ఏంటి? అంటే చాలా రోజుల నుంచి ఒకడే మాట్లాడుకుంటున్నావు కదన్నా, ఫ్యూజులు కొట్టేసాయేమో అనుకున్నాను. ఒకవైపు తప్ప రెండో వైపు చూడవా ఏంట్రా నువ్వు? ఫోన్లో మాట్లాడుతున్నానరా. నువ్వు ఉండవే, నువ్వు లైన్లో ఉండు. ఈ రోజు రమ్మి గడికి పాడి కట్టేస్తాను నేను. నువ్వు అర్జెంట్ కాఫీ తీసుకుంటారా? అలాగే అవదా మరి.